ప్రార్థన చేసేదానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ప్రార్థన చేయడం నీ బాధ్యత, ప్రార్థన చేయడం నీ కర్తవ్యం. మరి ఆ కర్తవ్యాన్ని నీవు సరిగా నిర్వహిస్తున్నావా? ప్రార్థన చేయడం నీ బాధ్యత. నేను నమ్మి దేవుడు జనములు నీకు అప్పగించాడు, నన్ను నమ్మి దేవుడు పరిచర్యను అప్పగించాడు. ఈ పరిచర్య కోసం నేను ప్రార్థన చేస్తున్నానా? దేవుడు ప్రేమించి అప్పగించిన ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నానా? నన్ను నేను పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. సమాజముగా కూడి ప్రార్థించనే కాదు, వ్యక్తిగతంగా నేను ప్రభు సన్నిధిలో గడిపేటప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించి, దేవా నీవు నాకు అప్పగించిన ఈ సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంఘ క్షేమాన్ని కోరి, ప్రజల క్షేమాన్ని కోరి, దేశ క్షేమాన్ని కోరి, ప్రజల క్షేమాన్ని కోరి ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవాలు మనకు ఉన్నాయా లేవా మనం పరీక్షించుకుని, ఒకవేళ ఆ ప్రార్థన అనుభవాలు కోల్పోయి దొంగల గుహగా మన హృదయాలు ఒకవేళ మారిపోయిందేమో, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు. మనం సరి చేసుకుని మన హృదయాన్ని దేవునికి ఒక ప్రార్థన ఇల్లుగా మార్చుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.